మరి ఇదేమిటి? ఇది ఓకే. ప్రెషర్ కుక్కర్లో ఏమిటి? ఈ బాల్లో ఏమిటి? ఎవరిది ఎక్స్రే? నాది కాదు. మేడం కొంచెం ఇలా వస్తారా? కంప్యూటర్లో చూడండి పిక్చరు. బ్యూటిఫుల్ పెయింటింగ్, ఇది నాకు కావాలి. చూడండి. ఈ ఫోటోలేంటి బాబు? ఏమైంది? ఎలిఫెంట్ ఎగ్ అయింది. హలో, నన్ను ఎంత ప్రేమించకపోతే ఇన్ని ఫోటోలు పెట్టుకుని ఆరాధిస్తుంది? డాక్టర్లు పేషెంట్ల హృదయాలను బాగు చేయాలి గాని దొంగిలించకూడదండి. ఏంటమ్మా ఇది? నాకేం తెలుసా మేడం, మీరు డాక్టర్ గా కాదు యాక్టర్ గా పైకి వస్తారు. ఈ ఫోటోలన్నీ నువ్వే పెట్టుంటావు. ఓకే, నేనే పెట్టాను అనుకుందాం. మీరు ఈ డ్రెస్ ఎప్పుడు వేసుకున్నారు? ఎందుకు? అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎప్పుడు వేసుకున్నారు? పొద్దున్న. పొద్దు నుంచి మీరు నేను కలుసుకున్నావా? లేదు. యువర్ ఆనర్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. పొద్దుటి నుంచి ఆవిడ నేను కలుసుకోలేదు. చూడండి. ఇదేమిటి? ఈ ఫోటో జాకెట్ లో కూడా నేనే పెట్టానా? కరెక్ట్. హలో, మీ హాస్పిటల్ కి పేషెంట్లు వస్తే ఈ టైప్ లో ప్రేమిస్తారన్నమాట. ఇంతకాలం నువ్వు మా హాస్పిటల్లో ఉన్నందుకు గర్వపడ్డాను. ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. ఈ విషయం బయటికి తెలిస్తే మన హాస్పిటల్ కు రోగులు కాదు రోమియోలు వస్తారు. ప్రేమ అనేది ఇచ్చిపుచ్చుకోవాలి గానీ బలవంతంగా లాక్కోకూడదు. కరెక్ట్ చెప్పావు. పద ఇచ్చిపుచ్చుకుందాం. ఎలా ఉంది మన యాక్టింగ్? నేను నీకేం ద్రోహం చేశాను? నన్ను ఎందుకు ఇలా సాధిస్తున్నావు? బ్రతికుండగానే ఎందుకు ఇలా చంపుతున్నావు? బ్రతికున్న జిన్నాని నువ్వెందుకు చంపావు? ఇప్పుడు ఆ జిన్నా ఎక్కడున్నాడు? అతను చచ్చిపోయాడు. బతికే ఉన్నాడు అని నువ్వు చెప్పే వరకు నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉంటావు, నేను నిన్ను పీడిస్తూనే ఉంటాను. ఓకే, బాయ్ డార్లింగ్. మే ఐ హెల్ప్ యూ? ఇదే సబ్జెక్టు. సారీ, ఇక నేను జిన్నట్టు చేసిన గొడవ చాలేదా? మళ్ళీ ఇంటికొచ్చా? వ్యాన్ వచ్చి నిన్ను గుద్దేసింది. ఇదంతా రక్తమే కదూ? కళ్ళు మూతలు పడిపోతున్నాయా? నిన్ను ఇంట్లోకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తే వీధిలోంచి 10 మంది ఇంట్లోకి వస్తారు. అప్పుడు నీకు నాకు సంబంధం ఉందని వాళ్ళు నమ్మిస్తాం కదూ? ఇదిగో పెద్ద డ్రామాలు ఆపేసి ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళు. గెట్ అవుట్.
ఏమిటి నొప్పిగా ఉందా? ఆ? ఏమిటి? ఐ లవ్ యూ. ఎంత జరిగినా కూడా నీకు ఛ! హలో, అమ్మా నేనమ్మా చిన్నాని. ఏమిటి? నేను బతికున్నట్టు నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు అనుకున్నావా? వాడెవడో కార్తిక్ అంటమ్మా. నేను బతికున్నట్టు స్మెల్ చేసేసి ఎంక్వైరీలు చేసేస్తున్నాడంట. అన్నట్టు నిన్ను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడని విన్నాను, నిజమేనా? నీకెలా తెలుసు? తాయెత్తు మహిమ. నేను బతికున్నట్టు బయటపడిపోతే నువ్వు జైల్లో పడిపోతావు. నా బాడీలో బుల్లెట్లు తీసి చేతులకి బేడీలు వేస్తే ఈ బిడ్డ భరించలేడమ్మా. అందుకే నాకు బోలెడంత కోపం వచ్చేసి ఒక్క దెబ్బతో చంపేద్దామని వ్యాంతో గుద్దేశా. పెట్టాడు చచ్చాడు అనుకుని నేను వచ్చేసా. తీరా చూస్తే వాడు బతికి నీ దగ్గరికే వచ్చాడని తెలిసింది. పిచ్చి వెదవ. అమ్మ కొడుకులిద్దరూ ఒకటేనని వాడికి తెలియదు. అమ్మా ఏమైనా సరే వాడిని మనం వదలకూడదు. వెంటనే మంచి విషం ఇంజక్షన్ ఇచ్చేసి వాడిని చంపేశాయి. నో, నేను ప్రాణాలు పోసే డాక్టర్నే కానీ ప్రాణాలు తీసే డాక్టర్ని కాదు. నాకు తెలుసమ్మా నీ తల్లి మనసు. నువ్వు చంపకపోతే నేనొచ్చి చంపేయాల్సి వస్తుంది. చంపటానికి నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే అక్కడ నన్ను ఎవరైనా చూశారనుకో, నువ్వు సూపులో పడిపోతావు. అందుకని బుద్ధిగా నేను చెప్పినట్టు చేసి. నా ప్రాణం పోయి నా పని చేయను. అయితే ఈ రోజు నుంచి నువ్వు నా తల్లివి కాదు, నేను నీ కొడుకుని కాదు. Idiot. ఐ లవ్ యూ. You? కిస్ మీ. సరే రండి, ఈ వెధవ ఎవడో నోటికొచ్చినట్టు వాగుతున్నాడు. ఏమిటి లక్ష్మి, ఏమైంది? ఏం లేదు లక్ష్మి గారా, మీకు టైం అయింది. నా భర్తని కాపాడు తల్లి, నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఏమైందండి? ఎవరో షూట్ చేశారు. బహుశా ఏ టెర్రరిస్టో నక్సలైటో. కాదు కాదు, నా భర్తని చంపిందా జిన్నాగాడు. కాదమ్మా, వాడు చచ్చిపోయాడు. వాడికి ట్రీట్మెంట్ చేసింది ఈ డాక్టర్ గారే. మీరేనా చెప్పండి డాక్టర్. వాడు చచ్చిపోయాడు. లేదు, వాడు చావలేదు. కళ్ళెదిటే భర్తను చంపడం చూసి మెంటల్ గా అప్సెట్ అయి ఉంటారు. నా మాట నమ్మండి సార్, నా భర్తని చంపిందా జిన్నాగాడే. వాడు చావలేదు, వాడు బతికే ఉన్నాడు. నా మాట సార్ రండి, ఈ వెధవ ఎవడో నోటికొచ్చినట్టు వాగుతున్నాడు. ఏమిటి లక్ష్మి, ఏమైంది? ఏం లేదు లక్ష్మి గారా, మీకు టైం అయింది. నా భర్తని కాపాడు తల్లి, నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఏమైందండి? ఎవరో షూట్ చేశారు. బహుశా ఏ టెర్రరిస్టో నక్సలైటో. కాదు కాదు, నా భర్తని చంపిందా జిన్నాగాడు. కాదమ్మా, వాడు చచ్చిపోయాడు. వాడికి ట్రీట్మెంట్ చేసింది ఈ డాక్టర్ గారే. మీరేనా చెప్పండి డాక్టర్. వాడు చచ్చిపోయాడు. లేదు, వాడు చావలేదు. కళ్ళెదిటే భర్తను చంపడం చూసి మెంటల్ గా అప్సెట్ అయి ఉంటారు. నా మాట నమ్మండి సార్, నా భర్తని చంపిందా జిన్నాగాడే. వాడు చావలేదు, వాడు బతికే ఉన్నాడు. నా మాట నమ్మండి. జిన్నా లైన్ లో ఉన్నాడు, మీతో ఏదో మాట్లాడాలట. ఏం మాట్లాడతాడట? ఇంకెంతమందిని చంపుతాడో లిస్ట్ చెప్తాడా? అంటే ఆ జిన్నాగాడు బతికే ఉన్నాడన్నమాట. ఆ శవాన్ని చూసిన తర్వాత అయినా నీకు నిజం చెప్పాలనిపించడం లేదా? ఆ ఇల్లాలి ఏడుపు వినైనా నీ గుండె కరిగి నిజం చెప్పాలనిపించడం లేదా? నువ్వు నిజం చెప్పాలంటే
ఇంకా ఎన్ని ప్రాణాలు బలి కావాలి? ఆ ఇళ్లలో కళ్ళారా చూసి చెప్పిన నిజాన్ని ఎవరూ నమ్మడం లేదు. ఎందుకు? నువ్వు ఇచ్చిన డెత్ సర్టిఫికేట్ వల్ల. ఆ తల్లిని పిచ్చిదాన్ని ఇచ్చేసి భర్త శవం పక్కన మరో శవంలా నిలబెట్టారు. ఎందుకు? నువ్వు చెప్పిన అబద్ధం వల్ల. ఒక అబద్ధంతో ఎంతమందిని మోసం చేస్తావు, ఎంతమంది నోళ్లు మూయిస్తావు? నువ్వు ప్రాణాలు పోసే డాక్టర్వా లేక ప్రాణాలు తీసే రాక్షసివా? చెప్పు చెప్పు. ఎందుకు నిజాన్ని దాచిపెట్టావు? వాడు బెదిరించాడా, చంపుతానన్నాడా, లేక డబ్బిచ్చి నీ నోరు మూయించాడా? No, నేను డబ్బు కోసం ఆశపడలేదు. వాళ్ళు నా ప్రాణాలు తీస్తారని భయపడి ఆ పని చేయలేదు. ఒక డాక్టర్ గా 2 పసి ప్రాణాలు కాపాడడం కోసం ఆ పని చేశాను. అంతేగాని వాళ్ళిద్దరూ నా అక్కపిల్లలనే స్వార్థంతో కాదు. వాడు ఇలాంటి దుర్మార్గాలు చేస్తారని ఊహించుంటే అసలు ఈ అబద్ధం నేను చెప్పి ఉండేదాన్నే కాదు. నేను చేసిన పొరపాటు. రండి. మేడం, మీరు పర్మిషన్ ఇస్తే జిన్నాతో మాట్లాడదామని వచ్చాను. అది ఏమైంది మేడం? ఐమ్ సారీ, హీస్ డెడ్. అవును, చిన్న చచ్చిపోయాడు. మిస్టర్ యమా, వాట్ ఈస్ దిస్? ఆంధ్రజ్యోతి పేపర్ సార్. షట్ అప్. నేను అడిగేది అది ఏమిటని కాదు, ఆ న్యూస్ ఏమిటని. కిల్లర్ చిన్న మరణం. అది అడుగుతున్నారు. ఎస్, నేను ఇచ్చిన మరణాల లిస్ట్ లో అతని పేరు లేదు. అవును సార్, లేదు. మరెందుకు అతను చంపాడు? చెప్పు, ఎంత లంచం తీసుకున్నావు, ఎవరి దగ్గర తీసుకున్నావు? కమాన్ టెల్ మీ. శివ నాకే పాపము తెలియదు సార్. నేను వాడిని చంపలేదు. నువ్వు చంపకుండా మరి వాడెలా చచ్చాడు? ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉంటుంది సార్. నార్మల్ ఒక్క పేపర్ అయితే ప్రింటింగ్ మిస్టేక్ అనుకోవచ్చు. ఈ ఈనాడు ఏంటి, ఈ ఉదయం ఏంటి, ఈ ఆంధ్రజ్యోతి ఏంటి, ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏంటి, ఈ పేపర్లన్నీ ప్రింటింగ్ మిస్టేక్ లేనా? డెఫినెట్ గా కాదు సార్, ఏదో జరిగి ఉంటది. అదే ఏం జరిగిందని అడుగుతున్నాను. గాడ్ ప్రామిస్ సార్, నాకేమీ తెలియదు. మరెవరికి తెలుసు? మీకే తెలియాలి సార్. శివుడాజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అంటారు కదా. సొల్లు సామెతలు చెప్పకు. నాకు మండిందంటే 3వ కన్ను ఓపెన్ చేస్తాను, మాడి మసి అయిపోతావు. తల్లి తోడు, నేను చెప్పేది నిజమండి. నువ్విలా చెప్పవు. మిస్టర్ గుప్తా, సార్. ఆ గదా కిరీటం లాక్కొని సింహాసనం ఎక్కాయి. ఈ రోజు నుంచి నువ్వే ఎముడివి. మరి నేను సార్? మెయిన్ గేట్ దగ్గర వాచ్మెన్ గా వేస్తున్నావు. సార్, ఇది అన్యాయం సార్. ఏంటి అన్యాయం? లిస్ట్ లో లేని మనిషిని నమ్మడం అన్యాయం కదా. ఎక్కువగా మాట్లాడే ఆయన కోపం తెప్పించకుండా మరి అది గదా కిరీటం నాకు ఇచ్చేయ్. సార్ 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 ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. వాడు చచ్చాడో లేదో తెలుసుకుని చెప్తాను. ఓకే, ఇది మొదటి తప్పుగా మన్నించి 1 మంత్ టైం ఇస్తున్నాను. ఈలోగా ఆ జిన్నాగాడు చావలేదని, బ్రతికే ఉన్నాడని సాక్ష్యాధారాలతో నిరూపించాలి. లేదా మెయిన్ గేట్, వాచ్మెన్, మైండ్ ఇట్. ఉంటాను సార్. ఎరా, నీ ఫేసుకి నా గద కిరీటం కావాలా? సూట్ అవుద్దనే నీ శివుడు గారు, అసలు కాక మీద ఉంటాను. మరి గదెత్తుతావేంటే? నేను గదెత్తింది నిన్ను కొట్టడానికి అనుకున్నావా? చిచి, బరువు చూసుకోవడానికి. పద. ఎక్కడికి? భూలోకానికి. ఎందుకు? ఆ చిన్నగాడు ఎక్కడ తెచ్చాడో తెలుసుకోవాలి. రా. రాంగ్ సైడ్ వస్తున్నావు, బతకాలం లేదా? చిన్నగా ఎమలోకం నీ పని చూసుకో. అరే సాలే చస్తావే. ఏ, ఆ సాలే గాని గుర్తుంచుకోరా. పైకి వచ్చినప్పుడు వాడి సంగతి చెప్పు. నువ్వు యమ స్పీడ్ గా వచ్చేస్తున్నావు. యముడిని కనుక నేను యమ స్పీడ్ లో వస్తున్నాను. నువ్వు యముడు, ఆయన చిత్రగుప్తుడు అని మీ పగటి వేషాలు చూస్తుంటేనే తెలుస్తుందిలే. పగలే కాదు, రాత్రులు కూడా ఇదే వేషంలో ఉంటాం. షటప్. ఇది 1 వే ట్రాఫిక్ అని తెలుసా? 1 వే ట్రాఫిక్ అంటే ఏంటి? 1 వే ట్రాఫిక్ అంటే ఏమిటో తెలియకుండానే డ్రైవ్ చేస్తున్నావా? ముందు నీ లైసెన్స్ చూపించు. లైసెన్సా? అదేంటి? లైసెన్స్ ఏమిటా చెప్తా. ముందు నీ బండి నంబరు. నంబర్ ప్లేట్ ఏది? నంబర్ ప్లేట్ ఏంట్రా? ఐ డోంట్ నో. డోంట్ వర్రీ. హారన్. అసలు ఈ బండి ఎక్కడ కొట్టుకొచ్చావు? కొట్టేయటం ఏంటి? ఇది మాకు శివ ప్రజెంట్ చేశాడు. శివ గ్యాంగ్ లీడర్ ఖల్నాయక్ అంటే బెదిరిపోతాననుకున్నావా? నేను సూపర్ పోలీసుని రా. పదండి పోలీస్ స్టేషన్ కి. మేమేదా కేసు బుక్ చేయాలి. ఏంటి మరి ఓవర్ అయిపోతారా? గట్టిగా మాట్లాడామంటే నేను నిన్ను బుక్ చేస్తాను. నువ్వు నన్ను బుక్ చేస్తావా? నీ కంటికి నేను బజార్ దానిలాగా కనిపిస్తున్నాను రా. హౌ డేర్ యూ! నా ముందే నా పియ్యని కొడతావా? సమ్మలోరి కిల్ల, బొమ్మలోరి బల్ల, నీ ప్యాంటు సరక్. ఇంకా వాగావు అంటే నీ టాపు లేచిపోద్ది. సంజే లేపే గురు చూద్దాం. వండకో. మా ఎస్ఐ గారితో చెప్పి మీ పని పట్టిస్తాను. ఇదిగో బాబు తీసుకో.
ఏంటి ఐదు ఇచ్చి వెళ్తున్నావు? మీటర్ అంతే కదా బాబు అయింది. మీటర్ అంతే అయింది. మీటర్ మీద ఎక్స్ట్రా ఎవడిస్తాడు నీ బాబు? ఎక్స్ట్రా ఏంటి బాబు? ఎవడిపై నీకు ఉద్యోగం ఇచ్చింది? ఎక్స్ట్రా అంటే తెలీదు? అంటే ఇప్పుడు మనం ఎక్కేటప్పుడు అనుకోలేదు కదా బాబు. దిగేటప్పుడు అనుకున్నాగా. ఇవా అంటే ఇప్పుడు నువ్వు ఎస్ఐతో కూడా ఇలాగా మాట్లాడతావా? ఎస్ అయితే ఏంటి బే? ఏం చేస్తావు? లాకప్లో వేస్తావా? కేసు పెడతావా? ఏం చేస్తావు? ఏం చేస్తావు బే? ఏం చేస్తానా? ఈ 5 రూపాయలు మీటర్ మీద పెట్టేసి చెప్పమని పారిపోతా. బాబు చిల్లర లేదు, పైకెళ్ళు. అహో. మేం పైనుంచే వస్తున్నాం. అయితే ముందుకెళ్ళు. ఓకే ఫాలో మీ. హలో బ్రదర్. తమరే పేట రౌడీలు బాబు, ఈ గెటపుల్లో వచ్చారు. నేను రౌడీలం కాదు. ఐఎమ్ వైడి రాజు, సిబిఐ చీఫ్. మేం వచ్చింది నరహంతకుడు జిన్నా కోసం. అతను ఎక్కడున్నాడో చెప్పగలవా? యమలోకంలో. నా, వాడక్కడికి రాలేదు, ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడా? బహుశా సమాధిలో ఉన్నాడేమో సార్. చావకుండా సమాధిలోకి వెళ్ళడానికి ఆడేమన్నా బాలయోగే? చావకపోవడం ఏంటి సార్, మా పోలీసులే కాల్చి చంపారు. ఇంపాసిబుల్. నేను చంపకుండా వాడలా చేస్తాడు. మీరు చంపాలా? వీడేడో పెద్ద విలన్లా ఉన్నాడు. సి మిస్టర్, వాడు చస్తే మా దగ్గరికి రావాలి, కానీ రాలేదు. చస్తే మీ దగ్గరికే రావాలా? ఆ రావాలి అంటే కబురు. మాకు కబురు రాలేదు అంటే వాడు చావలేదన్నమాట. ఐ థింక్ పోస్టల్ డిలే ఉంటుంది సార్. డిలే కాదు, రిలే కాదు. ఆ జిన్నాగాడు ఖచ్చితంగా బతికే ఉన్నాడు. అతడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని మాకు అప్పగిస్తే. సార్ సార్ ప్లీజ్ జోక్ లేకండి సార్. జోకులేంటి, ఆయన సీరియస్ గానే చెప్తున్నాడు. ఊరుకోండి. నా జేబులో పర్సు కొట్టేస్తేనే నేను పట్టుకోలేక ప్రైవేట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకున్నా. ప్రైవేట్ పోలీస్ స్టేషన్ అదేంటి? అవునండి, ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ లాగానే మే ఐ హెల్ప్ యూ అని ప్రైవేట్ పోలీస్ స్టేషన్ అన్నమాట. మనం ఏది పోగొట్టుకున్నా సరే అతనితో చెప్తే 24 గంటల్లో తెచ్చి మన చేతుల్లో పెడతాడు. కాకపోతే కొంచెం ఫీజు అడుగుతాడు. ఎవరు అతను? మీ కుక్క బాబు, ఇది ప్రైవేట్ పోలీస్ స్టేషన్ బాబు? లోపల మీ ఐదారు ఉన్నారా బాబు? ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కమిన్. ఎస్ఎస్బి ఇక్కడ ఎవరు బాబు? ఎస్, మే హెల్ప్ యూ? డెఫినెట్లీ హెల్ప్ మీ బాబు. చెప్పండి, ఏమిటి మీ ప్రాబ్లం? మా పక్కింటోడు ఎక్కడికో లేచిపోయాడు బాబు. ఓ షిట్, వాళ్ళు లేచిపోతే మీరు ఏడుస్తున్నారండి? ఆయన లేచిపోయింది నా సొంత పెళ్ళంతో బాబు. ఓ, ఏం చేశావు? తాళి కట్టిన దగ్గర నుంచి లేచిపోయేదాకా నేను ఏమి చేయలేదు బాబు. ఏమీ చేయలేదా? అస్సలు ఏం చేయలేదు బాబు. అందుకే లేచిపోయినట్టు. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ బాబు. మీరు లేచిపోతారండి బాబు. పిండం పెట్టగానే కాకి వాలినట్టు పిల్ల కనిపించగానే మా వాడు అలాగే లేచిపోతాడు బాబు. ఇక్కడ ఆగిపోయి లోపలికి రండి. కమిన్, కమ్ కమ్. నువ్వు తప్పుకో. కమాన్, కూర్చోండి. టేక్ ఎ సీట్. ఓకే థ్యాంక్ యూ. నిన్ను కాదు కూర్చోమన్నది. లాస్ట్ ఐసే. దాసు, రాశే. చెప్పండి, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, హార్లిక్స్, బోర్న్విటా, కోకా కోలా, క్యాంపా కోలా, పెప్సీ కోలా? ఇది హోటల్ అండి. చెయ్యి వేయటానికి వంక తప్ప అందులో జోకే ఉందిరా దరిద్రుడా. బాసు, టైం ఎంత అయింది? ఓ టైమ్, వాచ్ టైము 10:20. నీ తెలివితేటలు మండ. చెయ్యి తీయించాలని నేను టైం అడిగితే దాన్ని ఇలా ఉపయోగించుకున్నావురా కామాంజుడా. ఎస్ఎస్బి బేబీ, సద్దాం హుసేన్ జాజ్ బుస్లా మేద్రం మాట్లాడుకుంటుంటే మధ్యలో బేనజీర్ పుట్టోలాగా నువ్వేంటమ్మా? ఏంటయ్యా నీ గోలా? నీ పెళ్ళం పక్కింటి ఆడితో లేచిపోయింది, అంతే కదా? అంతే. ఇప్పుడు ఆడి పెళ్ళం ఎక్కడుంది? పక్కింట్లో బాబు. నువ్వు దాన్ని లేవుకో. అరే థ్యాంక్ యూ. చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నా బైక్ పోయిందండి, మీరు వెతికి పెట్టాలి. ఓహ్, ఇంతేనా? సాయంత్రానికల్లా మీ ఇంట్లో ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఓ యు వెల్కమ్. బై ద బై, మీ పేరేంటి? జ్యోతి లక్ష్మి. ఎంత పవిత్రమైన పేరు. జ్యోతి లక్ష్మి పవిత్రమైన పేరేమిట్రా నీ నోట్లో నా ఉమ్మయ్య. దాసు, భాషే, మేడం గారికి కూల్ డ్రింక్ తీసుకురా. ఎస్ఎస్బి బాబు, ఓ, ఎవరు డబ్బులేం తీసుకునేది మీ రేట్ ఎంత బాబు? నాకేం అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. ఓకే, నీ రేట్ ఎంత బేబీ? You? Oh shit! What is this? What something else counts and fair the man the land bunny chattervalli khakriya? Oh!
ఐ థింక్ క్లీనింగ్ బాజీగర్ ఓ బాజీగర్ క్లీనింగ్ కరో బాజీగర్ ఓ బాజీగర్. మా ఎస్ఐ గారు కమాన్ దిగండి దిగండి. ఎందుకంటే కంగారు పడతారు? మొదటి కుక్క కరవదని మీకు తెలీదా? ఆ సామెత మాకు తెలుసు, దానికి తెలుసో తెలియదానని. దానికి అన్ని తెలుసు. ఏమయ్య దాసు, మీ బాస్ ఉన్నాడా? ఉన్నాడు కాదు ఉన్నారు. కమాన్ ఫాలో మీ. ఈ టైంలో వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? కొంపతీసి రైడింగ్ వచ్చాడేమో. నేను దొడిదారు కూడా పారిపోతాను. ఏయ్. ఆ! మీరు చెప్పినట్టు జిన్నా నిజంగా బతికే ఉంటే వాడిని వెతికి పట్టి మీకు అప్పగిస్తాను. కానీ ఫీజు మాత్రం 2 లక్షలు అవుతుంది. 2 లక్షల ఇట్స్ టూ మచ్. అయితే 3 లక్షలు. 3 మచ్. 3 మచ్ ఏంటే? అరే ఇందులో బోల్డ్ రిస్క్ ఉంది. వాడిని పట్టుకునే ప్రయత్నంలో నా ప్రాణాల పైన పోవచ్చు. నీకు ఆ భయమేం అక్కర్లేదు. ఒకవేళ నీ ప్రాణాలు పోతే మళ్ళీ మేము తిరిగిస్తాం. సార్ ఆ? ఈ పోవటాలు ఇవ్వటాలు ఎందుకు గానండి? చక్కగా 3 లక్షలకి తెగదింపులు చేసుకోండి. ఈ అమా చీపు. యమ చీపా? అది వాళ్ళ ఊత పదంలే, నువ్వు ఫీల్ అయిపోకు. ఇదిగో అబ్బాయి 116 ఇస్తాం. ఇష్టమైతే తీసుకో, లేకపోతే లేదు. ఏయ్, ఆ. లేవు ఏ. లేవు లేవు. లే 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 గెట్ అవుట్. నువ్వు గెట్ అవుట్ అంటే ఉంటానికి మాకన్నా సిగ్గు లేదు అనుకున్నావా? రాగురు పాదం. హలో, ఆ. మరీ ఓవర్ యాక్షన్ చేయకు. ఎలాగోలా ఈ బేరం చెడగొట్టి నన్ను మెయిన్ గేట్ దగ్గర వాచ్మెన్ గా నిలబెడదామని కదా నీ ఉద్దేశం? చిచి కాదు గురు, రేట్ ఎక్కువని. తలకి లేని నొప్పి అమృతాంజనానికి ఎందుకమ్మా? ఇచ్చేది నేను. పట్టుకో. ఇదిగో బాబు, 50,000 అడ్వాన్స్. వాడు దొరకగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. ఉమ్. ఉమ్. ఓయ్, నేను అడిగింది బొమ్మ కాదు, టెలిఫోన్ నంబర్. ఇది మా స్పెషల్ ఫోన్. ఇట్లా మాట్లాడాలి. దీనిలో 18 సున్నాలకు నేను లైన్ లోకి వస్తాను. 18 సున్నాలా? ఇదెక్కడి ఫోన్ నెంబరే బాబు? అది మా సీక్రెట్ కోడ్. ఓ సరే, వెళ్ళండి. బాయ్. కార్తీక్, నిజంగా జిన్నాగాడు బతికే ఉన్నాడంటావా? 3 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు అంటే ఖచ్చితంగా ఆ చావు వెనక ఏదో మిస్టరీ ఉండే ఉంటుంది. వాడు ఏ హాస్పిటల్ చచ్చిపోయాడు? న్యూ సిటీ హాస్పిటల్. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఎవరు? డాక్టర్ సుధారాణి. ఓ లేడీ. ఎన్నేళ్ళుంటాయి? ఇంకా పెళ్లి కాలేదులే. వెరీ గుడ్. సుధారాణి వస్తున్నా. ఐ లవ్ యూ. ఇట్స్ ఆల్ రైట్. నో ప్రాబ్లం. ఏమన్నాడు? ఐ లవ్ యూ. బీ స్టడీ. ఇంజెక్షన్ ఏం అవసరం లేదు. ఆ టాబ్లెట్స్ మాత్రం 4 రోజులు వాడితే సరిపోతుంది. ఓకే. హాయ్ డార్లింగ్. స్టడీ. బ్యూటిఫుల్. ఏయ్, ఎవరు నువ్వు? మీ పేరు సుధారాణి. మీ హైట్ 5'6". మీ వెయిట్ 59 kgs. Am I correct? మిస్టర్, వాట్ ఇస్ దిస్? కెమెరా స్మైల్ ప్లీజ్. తప్పండి. నీకు కాదు చెప్తుంది. ఆ ఫేస్ కొంచెం టర్న్ చేయండి. ఓ వాట్ ఎ బ్యూటీ. ఓ ఇది అమ్మో మూలుగుతుంది. నీకు అసలు బుద్ధుందా? అడ్రస్ ఇవ్వండి, ఇంటికి వచ్చి చెప్తా. షట్ అప్. పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావా? లేదండి, మంచి మంచి వేషాలు ఇస్తున్నా. అసలు నా ఫోటోలు ఎందుకు తీస్తున్నావు? అందాన్ని సొంతం చేసుకోవడం నా హాబీ. నా పర్మిషన్ లేకుండా నిన్నెవడు తీమన్నాడు? అందాన్ని బంధించడానికి పర్మిషన్ ఎందుకండి? ఓ దట్స్ బ్యూటిఫుల్. సూర్యుని ఫోటో తీస్తావు, పర్మిషన్ అడుగుతావా? చంద్రుని క్లిక్ చేస్తావు, పర్మిషన్ అడుగుతావా? హిమాలయాల్ని, దేవాలయాల్ని, మీలాంటి దేవతల్ని ఫోటోలు తీయడానికి పర్మిషన్ అవసరం లేదు మేడం. మరి అదిగా ఫిల్మ్ తీసేటివ్వు. కావాలంటే నా హార్ట్ ఇస్తాను, కెమెరా ఇస్తాను, కానీ ఫిల్మ్ మాత్రం అడగండి మేడం. హలో బ్రదర్స్, మీరందరూ వచ్చారండి. గ్రూప్ ఫోటో కావాలా? ఇటండి. ఏంటి మా డాక్టర్ గారిని పట్టుకుని అల్లరి చేస్తున్నావు? రామ మీ డాక్టర్ గారు నేను పట్టుకున్నానా? ఏమండి మీరే చెప్పండి, మిమ్మల్ని నేను పట్టుకున్నానా? మరి అదిగా ఫిల్మ్ ఇస్తావా ఇవ్వవా? ఒక్కటి. మరేమడగలరా? కాఫీ, టీ, సిగరెట్, బీడీ, పాన్ పరాగ్. గాంధీ పుట్టిన దేశమా ఇది, నెహ్రూ కోరిన సంఘమా ఇది. రీలు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తున్నావు? రీలు కడగడానికి. వేళ కొల పడుతున్నావా? డార్లింగ్, ఇక ఫైటింగ్ తప్పేట్లేదు. ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ రెడీ చేసుకో. సారీ. ఆహా, బ్యూటిఫుల్ పోజ్. స్మైల్ ప్లీజ్. సీ యు బై. అది అది. ఓ నువ్వా? నీ పేరేమిటి? తలుపులమ్మ. ఇక్కడుందా? 1 minute. డార్లింగ్, నువ్వే సపోర్ట్. సూపర్ రిన్ను. వాట్ ఏ ఫన్.
చంపేస్తాను మర్యాదగా ఫిల్మ్ ఇవ్వు. బోలో 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 యా బోలో 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 హాయ్ హౌ ఆర్ యు మీరిద్దరు కొట్టుకుంటున్నారేంటా? ఏమైంది మేడం వాడిని కొట్టుకుంటూ మీరిద్దరు కొట్టు. దట్స్ గుడ్ హాయ్ మేడం క్లాత్ చాలా బాగుంది ఎక్కడ కొన్నారు సంతలో. ఏయ్ వన్స్ మోర్ చాలా స్వీట్ గా ఉంది షుగర్ ఉందా మీకు యూ. ఏయ్, ఇటీ. అయ్యో ఇది ఆయింది మేడం. నోరు మూసుకో. ఫిల్మ్ ఇది. ఇదిగో ఇక్కడ ఉంది కెమెరా ఇస్తారా థ్యాంక్ యూ అన్నట్టు మీ వాళ్ళు మరీ మొరటుగా ప్రవర్తించారు కాస్త గట్టి దెబ్బలే పడ్డాయి తొందరగా ట్రీట్ చేయండి లేకపోతే వాతం కమ్మి చస్తారు వస్తాను ఓ 1 మినిట్ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను ఏమిటి? హీరోలా ఉన్నాడు ఫైట్ అది బాగా చేశాడని మనసు పారేసుకుని లవ్ చేసేస్తారేమో దయచేసి ఆ పని మాత్రం చేయకండి వాట్? నేను నిన్ను లవ్ చేస్తానా? బయట సరే వయసు వచ్చింది కదా గబుక్కున ఎక్కడ మనసు పారేసుకుంటారేమోనని సేఫ్టీగా ముందుగా చెప్తాను ఏయ్, ఏం నువ్వు మాట్లాడేది? ఆల్రెడీ నా మనసులో ఒక అమ్మాయి ఉందండి నేను ఆ అమ్మాయిని తప్ప వేరే ఎవరిని ప్రేమించను హా. ఈ విషయం మీకు తెలియక సడన్ గా లవ్ చేశారనుకోండి ప్రాబ్లమ్స్ ట్రాజడీస్ బాబు, నిన్నెవ్వరు లవ్ చేయట్లేదు, నువ్వు వెళ్ళు. రియల్లీ హ్మ్. ఇప్పుడు నా మనసు కుదిరిపడింది నీ మనసులో అమ్మాయి ఉందంటున్నా ఎవరు? నువ్వే ఈ దొంగ సన్యాసి ఆ జిన్నాగాడే కదూ డిస్కౌంట్ లేకుండా వాడే. వెంటనే 18 నిమిషాలకు ఫోన్ చేసి డబ్బట్టుకమ్మని చెప్పేనా? అప్పుడే ఎక్కడ వీడిని పట్టుకోవాలి కదా కిల్లర్ జిన్నాకి డాక్టర్ సుధారానికి ఏమిటి సంబంధం వీడు చావకుండా చచ్చాడని సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చింది మరి అదే ఏమన్నా అంటే అన్నానంటావు. ఇలాంటి ఇంటెలిజెంట్ ప్రశ్నలు నన్ను అడుగుతావేంటి? నా కెపాసిటీ నీకు తెలుసు కదా. అది కాదు పోలీసుల్ని నమ్మించి డైరెక్ట్ గా వాడితో డీల్ చేస్తుందంటే సుధారాణి సామాన్యురాలు కాదు దీని వెనకేదో పెద్ద కుట్ర ఉండే ఉంటుంది అయితే రిస్క్ అవుతుందేమో కార్తీక్. ఎందుకు వచ్చిన గొడవ? కేసు వదిలే. మనకి పేరు రావాలంటే ఇలాంటి కేసుల్ని డీల్ చేయాలి ఎలా చేస్తావు గురు? సుధారాణిని ప్రేమించి సుధారాణి నువ్వు ప్రేమిస్తావు, ఓకే. ఆవిడ నిన్ను ప్రేమించొద్దు. ఆవిడేంటి మనం బీటేస్తే వాళ్ళ అమ్మమ్మ కూడా లైన్ లోకి రావాల్సిందే వస్తా హలో, ఈ ఫోటోలు ఏం చేయమంటావు? చూస్తూ కూర్చో ఓకే. ఎవరేడు అది చెప్తావని నిన్ను పిలిపించింది ఇది ఎవడో నాకు తెలియదే. అయితే వెంటనే వెళ్ళి తెలుసుకో నేను నీ మరదల దగ్గరికి మారు వేషంలో వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని వస్తుంటే సడన్ గా వచ్చి ఫోటోలు తీశాడు అది ఆవిడ్నే తీశాడో ఆవిడ్ని అడ్డం పెట్టుకుని నన్నే తీశాడో వెంటనే తెలుసుకుని చెప్పు ఐ లవ్ యూ. ఇట్స్ ఆల్ రైట్ ఓ వెరీ గుడ్ ఆడదంటే ఇలా ఉండాలి డే డ్యూటీ నైట్ డ్యూటీయా డే డ్యూటీ. దాసు ఈ రోజు నైట్ షిఫ్ట్ ఖాళీయే కదా మీరు వచ్చింది డాక్టర్ కు బీట్ చేయడానికి, సిస్టర్ కు సైట్ చేయడానికి కాదు. ఒరే దుంప బ్యాట్ కొంటే బాల్ ఫ్రీ సోప్ కొంటే షాంపూ ఫ్రీ డాక్టర్ ఉంటే నర్స్ ఫ్రీ నువ్వు ఇలాగే హీట్ ఎక్కిపోతే రోగాలు ఫ్రీ. రే నీకు క్లైమాక్స్ కి రక్త కన్నీరేరా. నైట్ 8 కి ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను ఓకే ఓకే, టాటా. హలో మేడం డాక్టర్ సుధా ఐ లవ్ యూ చూసారా అందరూ చూసారా హలో అంటే ఆగలేదు మేడం అంటే ఆగలేదు మిస్ సుధా అన్న ఆగలేదు ఐ లవ్ యూ అంటే ఆగారు అంటే నేను వద్దుంటున్నా కూడా ప్రేమిస్తున్నారన్నమాట మీకు చేతులెత్తి నమస్కారం చేస్తాను దయచేసి నన్ను ప్రేమించకండి ఏయ్, అసలు నీ ఉద్దేశం ఏమిటి? నా ఉద్దేశం కాదు మేడం మీ ఉద్దేశం చెప్తున్నాను నేను హీరోలా మీరు హీరోయిన్లా మీ స్టాఫ్ అంతా గ్రూప్ డాన్సర్స్ లా ఊహించుకుని అలా అవుట్డోర్ లోకి వెళ్ళిపోయారనుకోండి అన్నా అన్నా నోరు తెరు, నీకు శుభార్త చెప్తాను. ఏంట్రా ఉద్యోగం వచ్చిందా? చా, ఉద్యోగం వస్తే శుభార్త ఏంటనయా? నాన్న చచ్చిపోయాడు. నానా 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 నానా
నాన్న 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 అవుట్ నాన్న పోయాడు మా నాన్న చచ్చిపోయాడు నాన్న చచ్చిపోయాడు మా నాన్న చచ్చిపోయాడు మా నాన్న చచ్చిపోయాడు మా నాన్న చచ్చిపోయాడండి ఏమండో మా నాన్న చచ్చిపోయాడు తెలుసా రండి రండి ఏమండో బాబురావు మా నాన్న చచ్చిపోయాడు ఊరుకో ఇప్పటికి 34 సార్లు చెప్పావు మీ నాన్న చచ్చిపోయాడని ఒకసారి చచ్చిపోయాడా ఈసారి నిజంగానే చచ్చిపోయాడు బాబు కావాలంటే రండి సరదా శవం చూద్దరు కానీ అయితే నేను ఎన్నో జరదకిళ్ళు వేసుకొస్తాను ఈలోగా మీ పనులు కానివ్వండి మన వాళ్ళందరికీ టెలిగ్రామ్ ఇచ్చిన ఇదిగో పెద్దనాన్న వాళ్ళు నంబరు ఫోన్ చేసి మరీ చెప్పు వెళ్ళు వెళ్తా కొండేకండి కుండా దండ పాడా కట్టుకొచ్చామని చెప్పు ఎస్ఎస్బి బాబు బాబు ఇక్కడ దండ కొండ అంటున్నారు ఎవరి పేరు బాబు ఏడవ బాబు పోయినాడు మళ్ళీ తిరిగి వస్తాడా బాబు నేను ఎక్కడ నడుస్తున్నానయా హ్యాపీగా నవ్వుతుంటే నవ్వుకుంటే మాత్రం పోయినాడు తిరిగి వస్తాడా బాబు ఓసారి ఇలా రండి ఆవిడ పిలుస్తుంది నిన్ను కాదురా నన్ను ఇప్పుడు ఈ టైంలో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టే మీ తమ్ముడు వచ్చేలాగా శవం మీద బంగారం నొక్కేదా రండి ఏంట్రా నువ్వు హెల్ప్ చేసేది ఒరే మా నాన్న చచ్చిపోయాడన్న ఆనందాన్ని మిగులుతారా నీకు దండం పెడతాను వెళ్ళరా ఏంటక్క మీ వాటాకి మాంగారు బంగారం తీసుకున్నారా తీసుకోండి మా వాటాకి మేము మామగారు ఇన్సూరెన్స్ డబ్బు తీసుకుంటాం అదెలా కుదురుతుంది ఈయన రోగానికి మేము ఎంతో డబ్బు ఖర్చు పెట్టాం ఊరికంటే వాటా సంగతి తర్వాత చూసుకోవచ్చు ముందు పరిగానండి నాన్న తాతయ్య ఎన్ని రన్స్ కొట్టాడు 97 కొట్టాడరా అయ్యో ఇంకొక 3 రన్స్ కొట్టుంటే సెంచరీ అయ్యేదే సెంచరీయా 97 రన్నులు తీసినందుకే మేము ఏడుస్తున్నావురా ఏడవకండ్రా తాతారావు 97 నాట్ అవుట్ రా నాన్న నువ్వు పాలేదా గవాస్కర్లే డబుల్ సెంచరీ కొట్టకుండా ఈ పిచ్చోదిని నేనెక్కడ పోతానురా మా పిచ్చి గాని నువ్వెక్కడికి పోతావు నాన్న ఇదిగో ఉంగరాలు తీసుకో తీసుకో పాడేకుండా దండ రెడీ సార్ శవం రెడీ కాలేదు బాబు శవం రెడీ కాలేదు అయితే ఈసారి కూడా పోలేదా నేను పోతే గాని ఆయన పోడు నాయన అయితే మా డబ్బులు మాకు పడండి మేము పోతాం తీసుకోండి బాబు తీసుకోండి నా జీతంలో సగం పాడే కుండలకి పాడు టెలిగ్రాములకి అయిపోతుంది తీసుకోండి బాబు తీసుకెళ్ళండి ఎస్ఎస్బి బాబు ఏం బాబు ఏడుస్తారు నీకేసి కూడా లేస్తుందా కంగ్రాచులేషన్స్ బాబు మా నాన్న మళ్ళీ బతికాడని నేను ఏడుస్తుంటే నీ ఎక్స్క్యూజ్ మీ ఏంట్రా చేయదులు ఓకే Oh shit! What is this? What something is cancer fair the man that vanjik that year on palpitre balabal? Oh, I think burial ground. It's all right. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో సుధారాణి సుధారాణి హాయ్ తలుపులు హౌ డు యు డు సుధారాణి 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 మీకు నేనేం చెప్పాను మీరేం చేస్తున్నారు ఏం చెప్పావు నన్ను ప్రేమించదని చెప్పానా చెప్పానా లేదా ఆ రోజు మీరు కూడా ఉన్నారు కదా ఉన్నానండి నేనేం చెప్పాను మిమ్మల్ని ప్రేమించదని చెప్పారండి కదా మన ఎందుకు ప్రేమిస్తున్నావుడా ఏమో నాకేం తెలుసు ఏయ్ నేను నిన్ను ప్రేమిస్తున్నానా పెద్ద నాటకాలు ఆడుతున్నావా ఏయ్ మిస్టర్ ఇది హాస్పిటల్ ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నా ఏంటి పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటావా ఏంటి బాబు ప్రేమించద్దు అని చెప్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తారా ఏమిటి నువ్వు వద్దుంటున్నా ఆమె నిన్ను ప్రేమిస్తోందా ఏమ్మా నిజమా చిచి లేదు సార్ అతను చెప్పేదంతా అబద్ధం అబద్ధమా ఇదేమిటి స్టెథోస్కోప్